అన్ని ఒక 5-6 మంది మరీ ఇదిగా ఉన్నారు. ఎస్ సార్. లక్ష్మీ షా ఏంటి 12 రోజులు సార్? లేదు సార్, అది ఒక 6 months నేను వితౌట్ చేసి నేనే ఉన్నాను సార్. 2 పోస్ట్ నేనే ఉన్నప్పుడు జరిగింది సార్. అది ఏం తెలియదు నాకు. తర్వాత రెక్టిఫై చేసాం సార్. ఇంకొక రిపోర్ట్లో కూడా సార్, ఫస్ట్ టైం వచ్చిన రిపోర్ట్లో 5 days ఉంది సార్, ఇప్పుడు 12 days. If you have not done some few files in the last 2-3 days, then I'm like, లేదు చేసాము సార్. ఎవరు ఆయన ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. రికార్డు ఆయన చెప్పగలుగుతాడు ఇక్కడ, అంతే, దాచిపెట్టలేడు. విల్ రెక్టిఫై సార్. అదే మరి దినేష్, నీది కూడా నువ్వు ఏజెన్సీ ఏరియా అంటే నువ్వు కూడా లేకౌట్ చేసేస్తున్నావు. బీ క్లియర్ 9 days. Will improve, sir. Numbers also will improve, sir. యా మహేష్, మీరు కూడా Yes, will improve, sir. యూ హ్యావ్ టు ఇంప్రూవ్. దెన్ రాజాబాబు, మీరు కూడా. దెన్ ఆనంద్, అనంతపూర్. Yes, I will improve, sir. అండ్ దెన్ శ్రీధర్ చెరుకూరి, మీది కూడా 5 రోజులు. Sir, I'm handling one of the highest number of files, sir. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అన్ని లిటిగేషన్స్ ఉంటే ఎవరు ఏం చేస్తారు? No, sir, I cleared almost 1,500 files, sir. నువ్వు ఎన్ని క్లియర్ చేసావని కాదు, ఎన్ని రోజులు క్లియర్ చేసావు, Yes, sir. అది కూడా. Will improve, sir. ఓకే. దెన్ విశాఖపట్నం, సార్ ఇట్ వాస్ 2 days, హరిశ్చంద్ర sir. ప్రసాద్ 4 రోజులు. Was holding GVMC, sir, for almost 6 months, sir. And VMRDA, sir, we నాకు improved, idea sir. లేదు. Now it is independent charge, sir. నాగరాణి గారు 2 days. అండ్ వెంకటేశ్వర్ 2 days. అట్టాడ సిరి 2 days. కీర్తి 2 days. అండ్ స్వప్నిల్ 2 days. అండ్ ఆల్సో ప్రభాకర్ రెడ్డి 2 days. వర్టి సెల్వి 2 days. 1 day. 1 dayనా 2 days. శ్యామ్ ప్రసాద్ 2 days. సో 1 day మిగిలిన వాళ్ళు. 0 days తీసుకున్న వాళ్ళు 4. దట్స్ గుడ్. బాలాజీ, రాజకుమారి, గనియా, అండ్ ఆల్సో షణ్మోహన్, రామ్ సుందర్ రెడ్డి. ఆ 4 0. అదే మరిగా ఇక్కడ కూడా యా హిమాంశును కృతిక. ఓకే, హిమాంశు 1 day బిలో యువర్ వైఫ్. కాంపిటీషన్లో. ఓకే, యూ హ్యావ్ టు కంపీట్ విత్ యువర్ వైఫ్ ముందు. నెక్స్ట్ ఇప్పుడు జిల్లా. నెక్స్ట్ జాయింట్ కలెక్టర్స్. ఇక్కడ జాయింట్ కలెక్టర్స్ ఈ మధ్య చాలా ఎక్కువ మంది ఐ థింక్ ట్రాన్స్ఫర్స్ అయినాయి. సో అది కూడా అది ఆస్ట్రిక్ మార్కులు ఇండికేట్ దే చేశారు. ఆర్ ఆల్ ఇన్ లైన్. ఎస్ సార్. Note down all joint collectors, NTR district 4 days, Konasema 3 days, Chittoor 3 days, Parthipuram 3 days, Nellore 3 days, Eluru, Nandyal and Prakasam, Bapatla, Anakapalli 2 days. Only Idre 1 day, 0 days. Kakinada, పల్నాడు 0, కడమంతా 1. సో ఎవ్రీబడి మీ మీటర్ తిరుగుతూ ఉంటుంది, ఎవరు స్టాప్ చేయలేరు ఆ మీటర్ని. మీరు పనిచేయడం తప్ప మీటర్ మాత్రం తిరుగుతుంది. నెక్స్ట్ జిల్లా. దీస్ అదర్ డిస్ట్రిక్ట్స్ జేసీస్. ఓకే, ఈ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా 10 days. శ్రీ సత్సాయి కడప 9 days, ఈస్ట్ గోదావరి 9 days, అల్లూరి సీతారామరాజు 7 days, గుంటూరు 7 days, అనంతపూర్ 6 days. ఒకవేళ ఇక్కడ లైన్లో ఉంటే ఇప్పుడు టైం అవుతుంది, అడగలేము. కాబట్టి మీరు కలెక్టర్స్ రాసుకొని మీ అడ్మినిస్ట్రేషన్లో మీ టీం అంతా కూడా సెట్ చేసుకోండి. నెక్స్ట్ సార్ ఇక్కడ సార్ when we looked at superintendent of police, probably can అదే discuss రేపు tomorrow. అది రేపు In fact, most of the SPs are not using e-office, sir, except కంపల్సరీగా చెప్తాం. విల్ అనౌన్స్ ఇట్. Yes. నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీబడి. Yes. Sir, then sir, it is about timing a copy. Whether we have also looked at
ఈ ఆఫీస్లో అన్నీ కాకుండా ఫిజికల్గా చేస్తున్నారంటే చూస్తే వీ లుక్డ్ ఎట్ ది డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ తీసుకుంటే యావరేజ్ ఫైల్స్ ఎన్ని వస్తున్నాయి చూసాం సార్. ది యావరేజ్ ఫైల్స్ ఫర్ ది టాప్ 3 పర్ఫార్మెన్స్ యావరేజ్ ఇస్ 1442 సార్. లుకింగ్ ఎట్ దట్ నెంబర్ బికాజ్ అందరికీ 3 months ఎగ్జాక్ట్గా తీసాం కాబట్టి ద లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ ఫిజికల్ ఫైల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి సార్. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ దట్ వీఆర్ గెటింగ్. Request to all the collectors is please do not open physical files. We have 2 problems with physical files, sir. First, there is no accountability when they are clearing it. Second, sir, in the long term, all these files will require for creating agent space as well as data lakes, sir. Adi kuda affect avutundi in the long run. So we request all the collectors not to open any physical files, both in the long term interest as well as the short term interest of work, sir. So there are 2 requests from all the collectors. Please ensure that physical files are not open. Can you make it January 15th deadline? After that, no physical file will be allowed. Anybody fail? మీరు అవసరమైతే ఎన్ఐసికి చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జిల్లాల్లో కూడా ఇది పర్ఫెక్ట్గా చేసి January 15th పైన నో ఫిజికల్ ఫైల్. Yes. So now we have a system. We can basically go into web and then find out all the physical proceedings or physical memos have been issued by anybody, sir. Now the technology is mature enough. We are scraping the web, and today also we have a lot of documents issued by collectors as recently as last 1 week, in which physically they have issued memos, physically they have issued proceedings. So request that let's not do the physical files any longer. So that's one thing. Okay, all collectors can note down and then try to execute it. Same thing we have done for JC, sir, average number of files. So that means 900 is average files. So you may please prevail upon your JCs also not to open any physical files. ఒకరిద్దరైతే మరి తక్కువ ఉన్నారు, 8 ఫైల్స్ కూడా ఉన్నాయి కోనసీమ. Yes. ఇంత ఐఏఎస్ఆ కోనసీమ మరి ఐఏఎస్ అయితే Yes, sir. Yes, sir. బీ క్లియర్. Sure. నేను ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి మెజరబుల్, పర్ఫార్మెన్స్ విల్ బి అప్రైజ్డ్. Next, sir, SPs will talk in the afternoon, sir. Here also, in the average is also low because only 5-6 SPs are actually doing it. యా, So that is a big issue, sir. ఎవరు చేయడం లేదు. So next, sir, I mentioned all the GOs you have issued from 14 to 25. In fact, we have issued these orders many times, reiterating that physical files ఉండకూడదు, అన్ని e-office ద్వారా ఉండాలని. Lot of GOs, circulars, memos we have issued over a period of time. Even recently, also మనము ఒక 2 ఇచ్చాం సార్, 24లో 25లో, reiterating all these things. Request to collectors that e-officer, it also helps all of us that a record is maintained, and tomorrow anything you have a record to look back into, sir. Sir, this is regarding the e-officer. I'll go to the next subject. ఇక్కడ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ కానీ, మీరేమైనా బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే చెప్పడం కానీ, ఇంకా మీకు మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫిజికల్ ఫైల్స్ ఉండడానికి కారణం కూడా చెప్పండి. సార్ 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 ఇప్పుడు లాస్ట్ 1 month అది రివ్యూ చేసిన తర్వాత వీ హెవ్ ట్రైన్డ్ ఆల్ ద పీపుల్ సార్. ఎవరెవరికి లాగిన్ లేదో అన్నీ కూడా తీసుకున్నాం సార్. ఇప్పుడు కింద నుంచి వచ్చినప్పుడు కొన్ని సిస్టమ్స్ అండ్ స్కానర్స్ కూడా రిక్వైర్మెంట్స్ ఉంది సార్, ఎస్పెషల్లీ ఎంఆర్ఓస్ దగ్గర, పంచాయతీరాజ్ దగ్గర ఉంది సార్. కొంచెం మీరు అది ఏమైనా ఉంటే రిక్వైర్మెంట్ ప్రకారం యూ సప్లై ఇట్, విల్ సప్లై దట్. దెన్ సార్ మొబైల్ యాప్లో బయోమెట్రిక్ ఇస్తే బాగుంటుంది సార్. సైన్కు యాజ్ ఆఫ్ నో సార్ ఓటీపీ కానీ లేదా డోంగిల్ కానీ వాడుతున్నాం సార్. దాని బదులు బయోమెట్రిక్ మొబైల్లో యాప్ ఇచ్చారు సార్, ఇప్పుడు బాగుంది అది. మనం బయోమెట్రిక్తో సైన్ అయిపోతాయి సార్, క్విక్గా నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇవ్వచ్చు కదా మీరు. Sir, we can do it, sir, but it's a little technology-wise overkill, sir. ఎందుకంటే it's a small device. Mobile is a small device. Within that giving. No, you work it out, or otherwise. No. Otherwise, facial recognition. You can put it. Phone lo చూసుకుంటే అయిపోతుంది. అందరికి స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. Yes. You work it out. We work on that, sir. Okay. సార్ కార్పొరేషన్
corporations large number ఉన్నాయి వాటిని ఈ ఫైల్ లెక్క పెంచాలి. Sir, in fact, corporations, for example, all the discoms, electricity, everybody is on e-office. Sir. We created a separate instance for them. They are there. And departments from time to time, whenever they ask to onboard anybody, we are doing it, sir. The request has to come from the department side. All corporations like No department wise. You insist. You are from real time governance. Yes. This is the order of the government, Yes. not willingness of the corporation. CS Garu, you inform everybody, instruct everybody. January 15th is the deadline. No question of compromise. Everybody should be online. Sir, we have a problem, sir. We have outsourced people working in the corporation, sir, EWS, sir. And these posts are not sanctioned, sir. Very often, EWS and BC, the number of people who are working for different corporations. They're not even sanctioned. So we tried for logins, sir. Both RTGS and GAD has said that outsourced people will not be given any logins, sir. That is the only reason we are not able to do it, sir. దాన్ని ఏ విధంగా జిఆర్డి ఎవరు చూస్తున్నారు మనం ఇప్పుడు సురేష్ మీరే కదా యూ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్, హౌ టు సార్ట్ ఇట్ అవుట్, యూ వర్క్ ఇట్ అవుట్ అలాంగ్ విత్ ఆర్టీజీ. Contract employees, retired employees, there is a process, sir. The GOD clears it and we good, sir. దాన్ని వర్కౌట్ చేసి దాని ప్రకారం But చేయాలి. because they leak చేస్తారు information, they are not So, accountable. వాళ్ళకే ఇస్తాం కాబట్టి వాళ్ళ వరకే పర్టికులర్గా ఇస్తున్నాం కాబట్టి అది కూడా ప్రికాషన్స్ పెట్టి ఐవీఆర్ ఇది పెట్టండి, బయోమెట్రిక్స్ పెట్టినప్పుడు కానీ లీక్ అయితే యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. Sir, and madam చెప్పింది those posts are not even sanctioned, sir. That's another. నో, అది కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని అలాంటివి ఉంటే కాంట్రాక్టర్ తీసుకోవాలి. Yes, sir. నెక్స్ట్ ఇమీడియట్ హెడ్ కి ఇవ్వచ్చు సార్ వాళ్ళకి, ఆ హెచ్ఓడి కానీ నెక్స్ట్ ఇమీడియట్ హెడ్ కి ఇచ్చి దెన్ దే ఇప్పుడు సార్ 90% ఆఫ్ ది ఎంఆర్ఓ ఆఫీసర్స్ వీ నో హూ ఇస్ రన్నింగ్ ది actual system. It is not the MRO. Though we are giving the key to the MRO, it is the digital assistant or somebody else who is running. Something similar can be worked out. ఇంకా ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎంఆర్ఓనే హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి, ట్రైనింగ్ చేయాలి. అదర్వైజ్ ఎవరంటే వాళ్ళు చేశారంటే కరెక్ట్ కాదు. కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేసి ట్రైన్ చేయాలి, అలవాటు నేర్పించాలి. అందుకని చెప్పేది ఇప్పుడు అది జరగడానికి లేదు. కొంచెం క్లియర్గా రేపు రాబోయే రోజుల్లో అది ఆసరాగా తీసుకుంటే ప్రతి ఒక్కరు మిస్అప్లై చేస్తారు. యూ డూ ఇట్. మీరు అలాంటివి ఉంటే స్పెషల్ కేసెస్ యూ ట్రైన్ దెమ్. ఓకే, ఎందుకంటే పెద్ద ఇప్పుడు టెక్నాలజీ పెద్ద హ్యాండికాప్ కాదు, లేకుంటే పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు. ఓపెన్ చేసి టైప్ చేసి పంపించడం ఇది ఉంది అట్లా. Now, sir, we go to the grievances, sir. PGRS grievances. PGRS grievances, sir. In that, it is 2 quarters we have compared, sir. Manaki grievances. Okati, we have divided it into 4 kinds of brackets. Okati, sir, individual grievances. అంటే వ్యక్తిగతంగా అడిగే grievances. దాంట్లో financial, non-financial. The normal logic says that financial should be having a problem, ఎక్కువ టైం పట్టాలి, అక్కడ పర్సెప్షన్ వైజ్ కూడా కొంత తక్కువ ఉంటుంది అనుకుంటాం కదా. ఇట్స్ ఇస్ రివర్స్ ఆఫ్ ఇట్స్. నాన్ ఫైనాన్షియల్లోనే కొంచెము ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఈవెన్ ఆడిట్ చేసినప్పుడు కూడా నాన్ ఫైనాన్షియల్లోనే కొంచెం సాటిస్ఫాక్షన్ లోగా ఉంది. దిస్ ఈస్ స్లైట్లీ వీ కెన్ లుక్ ఎట్ దాట్ వై ఇట్ ఈస్ సో. అండ్ ద నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆల్సో ఫైనాన్షియలే నంబర్స్లో పెండింగ్ ఉన్నవి కూడా తక్కువ ఉన్నాయి సార్ కంపేర్డ్ టు నాన్ ఫైనాన్షియల్. సో ఐ థింక్ నాన్ ఫైనాన్షియల్ ఈజ్ సంథింగ్ వీ కెన్ వర్క్ ఆన్ దట్ బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ మచ్ మనీ. అండ్ ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు కెన్ ఫోకస్ ఆన్ దట్. వాట్ వీ హెవ్ గివెన్ ఈస్ దట్ ఫైనాన్షియల్లో వాట్ వీ హెవ్ రిసీవ్డ్, వాట్ ఆర్ పెండింగ్, వాట్ ఆర్ రిడ్రెస్డ్ అండ్ ఆడిటెడ్ మీన్స్ సార్. రిడ్రెస్ అని చెప్పిన దానికి వీ కాల్ సార్, వీ కాల్ ది సిటిజన్ అండ్ ఫైండ్ అవుట్ whether he is satisfied with the kind of redressal and all. Then this is the data that has come out, sir. This is for the financial, non-financial. The data is shared with all the collectors. Request you to look at that. Few districts can look at once we have shown in red are the districts where you can focus on the in terms of financial. You can see ASR okati, kinda sir Krishna okati can look at that. And in terms of non-financial, again the districts like Anantapur, Konsima,
and Palnadu and all those districts can focus on this clearing the grievances, sir. So that actual closure is obtained. Next, sir, we will go to quarter, sir. Compared to last quarter, this quarter, this is the again కొంచెం ఆడిట్ చేసినప్పుడు కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్ ది లాస్ట్ క్వార్టర్ ఇప్పుడు రన్నింగ్ క్వార్టర్ 15 సెప్టెంబర్ నుంచి 15 డిసెంబర్లో కొంచెం గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ స్లైట్లీ లోవర్ అండ్ ఆల్సో సాటిస్ఫాక్షన్ ఆల్సో ఇస్ లోవర్. So collectors may look at this data very minutely. This data is available up to the micro level. So look at it, why it is happening, and particularly non-financial is something which we can really focus on to get it done, sir. So this is regarding the individual, sir. If we go to community grievances, sir, community grievances lo this is the data for financial, sir. Ekkadaithe the satisfaction again ASR ఒకటి రెడ్ లో ఉన్న జిల్లాలు and again Krishna, these districts can look at that. And non-financial lo again, sir, ASR, Anakapalli and Anantapur, and then again Ambedkar Konaseema, Palnadu and also West Godavari. These are the areas non-financial. Please have a look at why the satisfaction positive negative most cases ఏంటి సార్ where the grievance is not actually closed, but మనం ఆన్లైన్లో క్లోజ్ అయిందని జస్ట్ కొట్టేస్తే మాత్రము generally we get a very negative response. So that point may be please looked into and then ensure that we can take care of that, sir. And then quarter, sir, this is again data from 15th September to 15th October. Same districts are mostly same. ASR, Anantapur, again ikkada Konaseema, Chittoor, Satyasai and West Godavari in terms of financial. Non-financial again, sir, ASR, Anantapur, Annamaya, and again Chittoor, Kinda, sir, other districts are there. So Satyasai and all. I would request the collectors to focus on these grievances. If once in a week, if 1 hour or 2 hours you can spend on this and then check up why grievances are still pending. And second thing, whatever they are claiming to redress, and after audit the data says that it is not redress, may take some little bit of introspection into that. I think we will be able to get out of this. ఇక్కడ మెయిన్గా మీరు ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో ఉండే వాళ్ళు కూడా ఐడియా ఉండాలి. ఇండివిజువల్ గ్రీవెన్సెస్, వన్ ఈజ్ ఫైనాన్షియల్, వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. డేట్స్ 15 జూన్ నుంచి 14 సెప్టెంబర్ వరకు ఒకదాన్ని చూస్తే 97 3% నెగిటివ్, 96 4% నాన్ ఫైనాన్షియల్. ఈ రెండు వ్యాలిడేషన్ అయిందా భాస్కర్ గారు? వ్యాలిడేషన్ ఫుల్ ప్రూఫ్? They have been called, sir. Each one of them has been physically That is called. Yes, sir. Okay, then second, PGRS individual grievances, 15th September, 15th December latest. ఇందులో మీరు చూస్తే 77-23 ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ 57-43. నాన్ ఫైనాన్షియల్ సపోజ్ టు బి కంప్లీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అల్లూరు సీతారామరాజు 80% నెగిటివ్, ఫైనాన్షియల్ ఆల్సో 48% నెగిటివ్. మిగిలిన జిల్లాలు అమరగుండటి అంబేద్కర్ జిల్లా 44-43 నెగిటివ్. ఇంకొక పక్కన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 53% నెగిటివ్ నాన్ ఫైనాన్షియల్, 62% సత్సాయి. సో దిస్ ఈజ్ వేర్ 60% చిత్తూరు, 50% బాపట్ల, 62% అన్నమయ్య. This is what I am asking all of you. Fix accountability, responsibility and accountability. నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి జనవరి నుంచి ఐ విల్ కమ్ సర్ప్రైజ్, అట్ ఏ గ్లాన్స్ ఐ విల్ చెకప్. దేంట్లో నో కాంప్రమైజ్. ఎందుకంటే ఒక రెస్పాన్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు